నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయ గోశాలలోని కోడలకు పచ్చిగడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ పాలనను రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ చేపట్టిన బీజేపీ శ్రేణులు. పవర్లూమ్ కార్మికులకు ఆసాములకు కూలీ తగ్గించేస్తున్న యజమానుల వైఖరికి నిరసనగా సీఐటీయూ నాయకుల వినతి. రాజన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్, భక్తులు లేక వెలవెల. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలోని కోడెల దాణా కోసం పచ్చిగడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ గోశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గోశాల ఆవరణ, కోడెలు, గడ్డిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గోశాల ఆవరణలో మట్టిని చదును చేయించాలని, నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోడెలకు నిత్యం పచ్చిగడ్డి అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేములవాడ పరిధిలోని హనుమక్కపల్లిలో 22 ఎకరాలు, మరిపల్లిలో 40 ఎకరాలు, మాడపల్లిలోని 20 ఎకరాలు, మొత్తం 82 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పచ్చిగడ్డి పెంపకానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే గోశాలలో పనిచేసేందుకు ఇటీవల నియమించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, వారికి డ్రెస్ కోడ్, ఐడి కార్డు అందించాలని సూచించారు. సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై శిక్షణ అందజేయాలని, అలాగే సైలేజ్ బేరింగ్ మిషన్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రాజన్న ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రాధాబాయి, పశుసంవర్ధక అధికారి రవీందర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 50 ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఇందిరాగాంధీ 1975లో అధికారం కొరకు అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మర్చిపోలేని చీకటి రోజు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికార అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బీజేపీ అగ్ర నాయకులు అద్వానీ, వాజ్పేయి, మోదీలు నినదిస్తే అణచివేసేందుకు కుట్రలు పన్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవాన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 19 నాడు మొత్తం కరీంనగర్ క్లాక్ టవర్ నుంచి మొత్తం తిరిగి ప్రతి ఒక్కరికి పత్రికా స్వేచ్ఛ లేకుండే వాటి జరిగిన సంఘటనలు అప్పుడు లోక సంఘర్షణ సమితి మీద జరిగిన పత్రిక అప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అన్ని పత్రికలు మొదటి పేజీ వైకే అని నిరసన తెలిపినాయి. అయితే రాజనారాయణ గారు దీని ఇందిరాగాంధీతో రాయబారి నిలబడ్డప్పుడు ఆమె అధికార దుర్వినియోగం కేసు పెట్టింది. జగన్మోహన్ సిన్హా అని జస్టిస్ అహ్మదాబాద్ చీఫ్ జస్టిస్ ఏం చేయాలంటే ఈ 6 సంవత్సరాల వరకు ఆమె నిలబడకుండా ఓటు ఉండదు, కానీ ఆమె పదవి నిలబడకుండా ఏది నిలబడకుండా విధించింది. అప్పుడే దుష్టేయమని అప్పుడు యంగ్ టర్క్స్ వాళ్ళందరూ కలిసి ఒకటి రాజ్యాంగాన్ని అత్యవసర పరిస్థితి విధించిందంట. మొత్తం విశ్వమే ఒక్కటే అర్ధరాత్రి దాదాపు 150,000 మందిని అరెస్ట్ చేశారు. అలా డాక్టర్ జార్జి ఫెర్నాండెస్ రైల్వే శాఖ కార్మిక నాయకుడు
జార్జ్ ఫెర్నాండెస్ ఇక్కడ బీహార్లో అతన్ని బేడీలు వేసి తీసుకుపోయారు. అట్లా జార్జ్ ఫెర్నాండెస్, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ గారు, లాల్ పాల్కీవాలా, రామ్ జెఠ్మలాని ప్రముఖ యోధులందరూ అందరూ ఒక కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళే దీనికి వ్యతిరేకించింది. ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత మేము చాలామంది, దాదాపు మా కరీంనగర్ జిల్లా, పాత జిల్లా నుంచి ఒక 1000 మందిని చాలా అనాగారిన వాగ్దాల నుంచి వచ్చారు. ఇతడు ఒక రైతు మామూలు ఏం లేకుంటే అప్పుడు ఎంత అయింది, 15 ఏళ్ళు, నాకు 24 ఏళ్ళు, ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు అయినప్పుడు మేము, మా నాన్న రైతు సంఘాధ్యక్షుడు కమ్యూనిస్టు, మేము ఎదుర్కొని జైల్లోకి పోయినాం. దాదాపు నేను 95 రోజులు ఉంటాను జైల్లో. అయితే మా ముంగట నక్సలైట్లు వాళ్ళు ఉండే, వాళ్ళకి మాకు ఎప్పుడు ఘర్షణ జరిగింది, అది విషయం వేరు. అయిన తర్వాత ఎంత ఎమర్జెన్సీ లోపల కూడా మన ఈ పరిచయం లేని వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వల్ల ప్రముఖ బీజేపీ నాయకులు బాసాత్యాన ఇటువంటి వాళ్ళంతా మామూలు వ్యక్తులు తర్వాత అయినారు. అది ఎమర్జెన్సీ విధించిన తర్వాత మనకి ఏంటంటే బీజేపీ, అప్పుడు జనతా పార్టీ ఉండే, బీజేపీ జనసంఘ్ ఉండే, జనసంఘ్ జనతా పార్టీ, అప్పుడు బీజేపీ అయింది. ఇప్పుడు అత్యవసరం విధించిన తర్వాత మన పార్టీ వల్ల అధికారానికి వచ్చింది. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎల్లప్పుడు పోరాడింది బీజేపీ, దాని యొక్క సంస్థలు. అప్పుడు లోకసభలో 2 సీట్లు ఉండే, ఒకటి జంగారెడ్డి గారు, ఒకటి గుజరాత్లో గెలిచారు. ఈ 2 సీట్లతో ఏమైతుందంటే అధికారికి వాజ్పేయి గారు అనే 2 సీట్లు కాదు, మేము ఈ భారతదేశాన్ని మేము అధికారం చేయాలంటే మేము ఒక్కలేమని అప్పుడు ఒక లోక్సభలో చాలా ఘాటుగా మాట్లాడినారు. కాబట్టి ఎప్పుడైనా బీజేపీ కార్యకర్తలు జైలుకైనా దేనికైనా ప్రజా సంరక్షణ ఎవరైనా తిండికి లేకుండా మళ్ళీ మాడైనా వచ్చి చేస్తారు. వీళ్ళు ఎటువంటి పదవులు ఆశించాలి, మేము ఏం చేయాలి. అప్పుడు ఇక్కడికి కూడా మేము వచ్చిన ఎంతమంది, ఒక ముస్తాబాద్ మండలం నుంచి 4 అరెస్ట్ అయినాం. అయితే బద్రాగంజ్ 3 అయితే, తిరుపతిరావు అంటే మన ఇప్పుడు లోకసభ ఉన్నారు కదా, మన రఘునందన్ యొక్క మేనమామ, ఒకనే పురుషోత్తం ఆర్టీసీ డ్రైవర్, ఇద్దరు దాని పేరు. ఈయన నేను ఇద్దరమే ఉన్నాం. సిరిసిల్ల, వేములవాడ జిల్లా నుంచి మేము 4 పుస్తకం నుంచి అరెస్ట్ అయినాం. ప్రజాస్వామ్యం ఇప్పటికి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. నేను జైలు అంటే నాకు లెక్క లేదు, జైల్లో చాలాసార్లు అరెస్ట్ అయినాం. ఈ ప్రజాస్వామ్యం కోసం ఎప్పుడైనా సేవ చేసేందుకు మేము చనిపోయేంత వరకు సేవ చేస్తూనే ఉంటాం. భారత్ మాతా కూనీ చేసి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో 50 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు. మరి వారు చేసిన కూనీ, ఆ రోజు రాజ్యాంగం కూనీ, ప్రజాస్వామ్యం కూనీ అయింది. మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైళ్ళకు పంపి ఈ ఎమర్జెన్సీని విధించి ఇలాంటి పత్రికా స్వేచ్ఛను కూడా వారు లేకుండా చేసి మరి అజ్ఞాతవాసంలో ఉన్న ఎంతోమంది పత్రికలు కానీ ఎంతోమంది వ్యక్తులు కానీ ఆ రోజు చేసిన కార్యక్రమానికి గాను ఈరోజు ఏదైతే 1975లో విధించిన ఎమర్జెన్సీ 21 నెలలు గాను, ఆ 21 నెలలు గాను ఈ నిర్బంధం ఏదైతే ఈ నాయకత్వ నిర్బంధం ఉందో, ఈ నియంతృత్వ ధోరణితోటి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించారో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పలు పెట్టిన వారు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వారు ఈరోజు రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ తిరుగుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మాట్లాడకుండా కూనీ చేసినారో దానికి గాను మౌన ప్రదర్శన చేయడం జరిగింది. దానికి గాను ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సాగౌడ్ గారు వచ్చారు కనుక దాని గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి. ఈరోజు రాజ్యాంగ హత్యా దివాస్ అంటే రాజ్యాంగాన్ని చంపిన దినోత్సవంగా బీజేపీ తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షులు మూర్తి గారు, అనేక మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ రాజ్యాంగాన్ని హత్య చేసి 50 సంవత్సరాల సందర్భంగా 25 జూన్ నాడు ఈరోజు గాంధీ చౌక్ వరకు మనం మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే రాజ్యాంగం అత్యధికంగా మాట్లాడే రాహుల్ గాంధీ అసలు ఎట్లా ఉందంటే చంపిన వ్యక్తి మొదట సంతాపం తెలిసినట్టు
చంపిన వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి మొదట వచ్చి సంతాపం తెచ్చినట్టు. ఇందిరాగాంధీ గారు 1975లో ఈరోజు కేవలం అధికారం కొరకు, అహంకారం కొరకు ఆమె చేసినటువంటి రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు పదవి నుంచి తొలగాలని తీర్పిచ్చిన తర్వాత కేవలం ఒక వ్యక్తి, ఒక కుటుంబం కొరకు కోట్ల మంది ఆరాధించే రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ జూన్ 25వ తారీఖు నాడు 1975 నాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగం అంటే త్రిశూలం నాటిది, రాజ్యాంగం అంటే త్రిశూలం నాటిది. అటు బ్యూరోక్రాటిక్, లెజిస్లేషన్ మరియు జ్యుడిషియరీ ఈ మూడు రాజ్యాంగ విభాగాలను అణిచివేస్తూ, అధికారాలని కాలరాస్తూ, రాజపక్ష హక్కుల్ని కాలరాస్తూ, న్యాయ వ్యవస్థను కాలరాస్తూ, పార్లమెంటును కాలరాస్తూ కేవలం ఒక వ్యక్తి, ఒక కుటుంబం అధికారంలో ఉండటానికి ఆ రోజు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసే విధంగా ఈరోజు భారతదేశ బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు గుర్తించాలి, ఈ మూడు విభాగాల్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది అటు మీడియా, ఇటు ప్రజలు. కానీ ఆ రోజు మీడియా సెన్సర్షిప్ అతి దారుణంగా ఒక వార్త వేయాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. మీడియా హౌసెస్ ప్రతినిధులందరినీ, జర్నలిస్టులందరినీ పత్రికా శిక్షను భరిస్తూ అందరినీ జైల్లో పెట్టినటువంటి ఈ చీకటి రోజు పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు మరవద్దని నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు మీరు మరోసారి గుర్తు తెచ్చుకోవాలి, 1975లో గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మొదటి ఈ రాజ్యాంగ హత్యలో భాగంగా తీసుకున్నటువంటి చర్య. అదేవిధంగా ఆ రోజు సంజయ్ గాంధీ, మీ అందరికీ తెలుసు, గరీబీ హఠావని నినాదం ఇచ్చి ఢిల్లీలో తుకారాం గేట్ దగ్గర పేదలు ఉంటున్నారని, పేదల యొక్క జుగ్గీలు ఉంటున్నాయని, పేదలను కాల్చి చంపినటువంటి దినం ఈ రాజ్యాంగ వ్యతిరేక దినోత్సవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఆర్టికల్ 352 ఏదైతే యుద్ధం సమయంలో, దేశంలో అలజడి సమయంలో, దేశంలో అరాచక శక్తులు ఉన్న సమయంలో తీసుకోవాల్సినటువంటి చర్యల్ని కేవలం అధికారం కొరకు, అధికారం కొనసాగించడం కొరకు అలహాబాద్ కోర్టును ధిక్కరిస్తూ ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి దినం ఈరోజని 50 సంవత్సరాల కింద ఈరోజని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వ్యక్తి పూజ ఉండొద్దు, వ్యవస్థ పూజ ఉండాలి, వ్యక్తి పూజ ఉండొద్దు, వ్యవస్థ పూజ ఉండాలని వ్యక్తి పూజకు వ్యతిరేకంగా, డైనాస్టిక్ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని లిఖిస్తే దాన్ని కాల రాస్తూ కలికాలంలో ఒక కాళరాత్రిగా వీచిన రోజు ఈ రోజని సందర్భంగా తెలియజేస్తుంది. మా గాంధీ గారు నెలల కొద్దీ చీకటి జైలుకు జీవించడం జరిగింది. వీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, అంటే రాజ్యాంగ ఉల్లంఘనే ఇంటర్నల్ సెక్యూరిటీ, వ్యక్తుల యొక్క హక్కులే రాజ్యాంగ ఉల్లంఘన. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు కూలీ తగ్గించి ఇస్తున్న యజమానుల వైఖరికి నిరసనగా వెంటనే కూలీ పెంచి ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు ధర్నా చేపట్టి సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆడపు భాస్కర్,
అంకారపు రవిలకు వినతిపత్రం అందజేశారు. కార్మికులతో చర్చలు జరిపి 2 రోజుల వరకు యజమానులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి కూలీ పెంచి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని యజమానులు కార్మిక సంఘ నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు గత సంవత్సర కాలంగా ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా యజమానులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా యజమానులు వెంటనే ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలని, లేకుంటే కూలీ తగ్గించి ఇస్తున్న యజమానులపై లేబర్ ఆఫీసులో కేసులు నమోదు చేయిస్తామని, అవసరమైతే నిర్వాధిక సమ్మెకు కూడా వెళతామని అన్నారు. కార్యక్రమంలో అన్నల్ దాస్ గణేష్, నక్క దేవదాస్, బాస శ్రీధర్, స్వర్గం శేఖర్, కందుకూరి రమేష్, ఎనగంటి సత్యం, ఎలగొండ దాసు, పింగి ప్రభాకర్, చిప్పశంకర్, సందుపట్ల పోచమల్లి తదితరులు పాల్గొన్నారు. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, ఆసాంలకు కూలీ పెంచి ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ముందు ధర్నా నిర్వహించి పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల గారులకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. గత సంవత్సర కాలంగా పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి ఇక్కడ యజమానులు పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు కూలీ తగ్గించి ఇవ్వడం వలన కార్మికులు ఆర్థికంగా సరైన వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి, అదేవిధంగా ఆసాంలకు కూడా సరిగ్గా గిట్టుబాటు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఇప్పటికే గత 2-3 సార్లు పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుల గారులకు వినతిపత్రం అందించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కూలీ పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కార్మికుల కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా కార్మికుల శ్రమ దోపిడీకి గురి చేస్తున్నటువంటి యజమానుల వైఖరి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా వెంటనే కార్మికుల, ఆసాములకు సంబంధించినటువంటి ఏదైతే కూలీ ఏదైతే ఉందో పెంచి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కార్మికులందరూ, ఆసాములందరితో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. అవసరమైతే సమ్మెకు కూడా, నిర్వధిక సమ్మెకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీ పెరిగిన ధరలకు అనుకూలంగా కూలీ పెంచాల్సింది పోయి తగ్గించడం ఇది సరైన పద్ధతి కాదు. రోజుకు కార్మికులకు కనీసం 100 రూపాయల పని వేతనం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వమేమో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తున్నాము, కార్మికులకు సంబంధించి కూడా అన్ని విధాలు ఆదుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కూలీ అగ్రిమెంట్ ముగిసింది, కూలీ పెంచాల్సింది పోయి గత 6 సంవత్సరాల క్రితం కూలీని అమలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. ఒకవైపు ఇక్కడ ఉపాధి లేక కార్మికులందరూ కూడా ఇతర పనులను పెంచుకున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యజమాన్యం పైన ఉందని గుర్తు చేస్తూ ఇప్పటికైనా వెంటనే 2-3 రోజుల్లోపు కార్మికులకు, పాలిస్టర్ వస్త్రానికి, ఆసాములకు, కార్మికులకు కూలీ ఏదైతే ఒప్పందం ప్రకారం చెల్లించాలి. అదేవిధంగా గడువు ముగిసింది కాబట్టి తొందరలోనే చర్చలు జరిపి కూలీ పెంచే విధంగా కూడా మేము నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఎవరైనా కూలీ తగ్గించి ఇస్తే మాత్రము వారిపైన చట్టపరంగా కూడా లేబర్ అధికారులతో కూడా కేసులు నమోదు చేపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి కార్మికులు, ఆసాములందరూ కూడా ఏదైతే ఒప్పందం ప్రకారం కూలీ తీసుకోవాలి, ఎవరు కూడా తక్కువ తీసుకోవద్దని ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. పవర్లూమ్ కార్మికులకు సంబంధించి పాలిస్టర్ ఏదైతే తగ్గించిస్తుందో కూలీ పెంచి ఇవ్వాలని డిమాండ్ తోటి ఈరోజు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈరోజు వాళ్ళ అధ్యక్ష కార్యదర్శులు అయినటువంటి ఆడే భాస్కర్ గారికి, అట్లాగే ఆంకర రవి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాతో చర్చలు జరిపి రేపు కాకుండా ఎల్లుండి సమావేశం పెట్టుకొని కూలీ అమలయ్యే విధంగా మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా యజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎల్లుండి సంధి ఇప్పుడు కార్మికులకు సంబంధించిన కూలీ పెంచిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే మేము చాలా ఓపికతోటి కార్మికులు కావచ్చు, ఆసాములు అందరూ ఓపికతోటి పరిస్థితులు మంచిగా లేవని కొంత ఇంతకాలం వేసి చూసారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మంచిగా ఉన్నాయి, అన్ని రకాల నడుస్తున్నాయి. కాబట్టి యజమాని కూడా ఆలోచించి ఇట్లా కార్మికులను శ్రమ దోచుకోకుండా వాళ్ళ న్యాయమైన ఏదైతే అగ్రిమెంట్, ఇంకా కొత్త అగ్రిమెంట్ చేయవలసింది అది అట్లనే ఉంది. పాత అగ్రిమెంట్ అణిచివేసే విధంగా దాన్ని తగ్గించే న్యాయమైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా యజమాని స్పందించి పెంచేయాలని డిమాండ్ చేస్తాం. ఏ పక్షంలో ఏ యజమాని తగ్గించిస్తారో ఆ యజమానిపై కరీంనగర్ లేబర్ ఆఫీసులో కేసు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా కార్మికులందరూ విన్నప్పుడు ఇది మన కూలీ అగ్రిమెంట్ జరిగిన కూలీ మనం తగ్గించుకుంటున్నాం. కాబట్టి మీరు ఏ యజమాని దగ్గర పనిచేస్తారో ఆ యజమాని దగ్గర ఖచ్చితంగా కూలీ ఏదైతుందో మన అగ్రిమెంట్ ప్రకారం తీసుకోవాలి. మీరు అడగకుంటే వాళ్ళు కూడా ఇయ్యారు. కాబట్టి ఆ రకంగా మీరు ఆసాములు కూడా భీములు తెచ్చుకునే వాళ్ళందరూ కూడా అక్కడ ఖచ్చితంగా తక్కువ కూలీ తెచ్చుకోవద్దు.
కూలి సరైన కూలి ఇస్తేనే భీములు తీసుకురావాలని సందర్భంగా ఆసాం సోదరులకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఇక ముందు అన్యాయం జరగకుండా ఉండాలంటే మళ్ళీ భవిష్యత్తులో మనకు కూలీ పెరగాలంటే ఈ కూలీ ఖచ్చితంగా మనం అమలు చేసుకుంటేనే భవిష్యత్తులో కూలీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికైనా మరి చైతన్యంగా మరి స్పందించి ఒకరు తక్కువ తీసుకున్న ఇంకోళ్ళు ఇట్లా అనుకుంటా మొత్తం ఊరంతా తగ్గించే పరిస్థితి జరిగింది. కాబట్టి అలా కాకుండా అందరూ మరి పెంచే విధంగా ఖచ్చితంగా ఇప్పుడు నడిచే బట్టకేతో పెంచి కూలి తీసుకోవాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా అందరూ తెలియజేస్తాము. వేములవాడ రాజన్న ఆలయం భక్తులు లేక వెలవెలబోయింది. అమావాస్య కావడంతో రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు ఎవరూ రాకపోవడంతో క్యూ లైన్లన్నీ ఖాళీగా కనిపించాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా కనిపించింది. అమావాస్య కావడం, ఆషాఢ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయానికి విచ్చేసి భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో ఆలయ ప్రాంగణంలో కోడి లైన్ను పురోహితులు ఎలాంటి ఆర్భటం లేకుండా కనిపించారు. శుభదినాలు లేనందున రాబోయే రోజుల్లో కూడా స్వల్పంగానే భక్తుల రద్దీ ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించారు.
రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎరువుల సరఫరాపై కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలో అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందని, రైతులకు అవసరమైన మేర ఎరువులను స్టోర్ చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రైవేటు డీలర్లకు ఖరీఫ్ సీజన్లో ఎంత ఎరువులో అలాట్మెంట్ ఉంది, రైతులకు ఏ మేర విక్రయం చేశారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉంది వంటి వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ప్రతి డీలర్ నిబంధనల ప్రకారం ఆన్లైన్ ఈ-పాస్ యంత్రాల ద్వారా మాత్రమే ఎరువులు విక్రయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బల్క్ స్టాక్ పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించడం వంటి పనులకు ఆస్కారం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎరువుల షాపులకు ఎంత స్టాక్ ఏ సమయంలో సరఫరా చేస్తున్నారు, ప్రతి షాపు వద్ద ప్రస్తుతం ఎంత స్టాక్ ఉంది వివరాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జలీ బేగం, వివిధ ఎరువుల కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న ఆలయ గోశాలలోని కోడలకు పచ్చిగడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ పాలనను రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ చేపట్టిన బీజేపీ శ్రేణులు. పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు కూలీ తగ్గించి ఇస్తున్న యజమానుల వైఖరికి నిరసనగా సిఐటియు నాయకుల వినతి. రాజన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్, భక్తులు లేక వెలవెల. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.